ఐపీఎల్ 2020 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరొక విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై తడబడుతున్న ఆర్సీబీ ప్రత్యర్థి వేదికలపై తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. పర్యావరణ పరిరక్షణ క్యాంపెయిన్లో భాగంగా ఈ మ్యాచ్ను గ్రీన్ జెర్సీలో ఆడిన ఆర్సీబీ తమ రికార్డును మెరుగుపరుచుకుంది. గ్రీన్ జెర్సీలో 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరొక వైపు చెత్త ఫీల్డింగ్ తో రాజస్థాన్ రాయల్స్ విజయావకాశాలను చేజార్చుకుంది. 7 క్యాచ్లతో పాటు ఒక రన్అట్ అవకాశాన్ని చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 75 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించగా, రియాన్ పరాగ్ 22 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 30 పరుగులతో, ధ్రువ్ జురేల్ 23 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులతో నాటౌట్గా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోస్ హాజిల్వుడ్, కృణాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. ఆ తర్వాత ఆర్సీబీ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 62 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ 33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో 65 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. దేవదత్ పడిక్కల్ 28 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 40 పరుగులతో నాటౌట్గా నిలిచి కీలక ఇన్నింగ్స్ అయితే ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో కుమార్ కార్తికేయ ఒక్కడే 1 వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లోనే 6 బాది ఫిల్ సాల్ట్ తన దూకుడు మొదలుపెట్టాడు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అతనిచ్చిన కష్టతరమైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద హిట్మేయర్ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీ ఇచ్చిన సునాయాస్ క్యాచ్ ను రియాన్ పరాగ్ నేలపాలు చేశాడు. అప్పటికి విరాట్ కోహ్లీ చేసింది 7 పరుగులు మాత్రమే. ఈ క్యాచ్ డ్రాప్ మ్యాచ్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అదే ఓవర్ 5వ బంతికి ఫిల్ సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను సందీప్ శర్మ అందుకోలేకపోయాడు. సందీప్ శర్మ వేసిన 6వ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్ తో పాటు రన్అట్ అవకాశాన్ని యశస్వి జైస్వాల్ వృధా చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఆర్సీబీ బ్యాటర్లు ఇచ్చిన 4 అవకాశాలను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అందిపుచ్చుకోలేకపోయారు. హసరంగా బౌలింగ్ లో బౌండరీ బాదిన ఫిల్ సాల్ట్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ ను కార్తికేయ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్ కి నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రిజ్ లోకి వచ్చిన పడిక్కల్ సాయంతో కోహ్లీ ఆచితూచి ఆడాడు. పిచ్ కండిషన్స్ కు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ హసరంగ బౌలింగ్ లో 6 బాది 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పడిక్కల్ ఇచ్చిన క్యాచ్ ను తీక్షణ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను సందీప్ శర్మ బౌలింగ్ లో బౌండరీ బాది ఆర్సీబీ విజయ లాంఛనాన్ని అయితే పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించింది. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండడంతో రాజస్థాన్ ఓపెనర్లు సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడారు. యశస్వి జైస్వాల్ దూకుడిగా ఆడినా సంజు తీవ్రంగా తడబడ్డాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్ కృణాల్ పాండ్యాను రంగంలోకి దించిన రజిత్ పాటిదార్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. సంజు శాంసన్ ను కృణాల్ పాండ్యా స్టంపౌట్ గా ఫీల్డింగ్ చేర్చాడు. క్రిజ్ లోకి వచ్చిన రియాన్ పరాగ్ తో కలిసి యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగించాడు. సుయాష్ శర్మ వేసిన 10వ ఓవర్లో వరుస బంతుల్లో జైస్వాల్, రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్ ను ఆర్సీబీ ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఆర్సీబీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. కృణాల్ పాండ్యా వేసిన 13వ ఓవర్ తొలి బంతిని సింగిల్ తీసిన జైస్వాల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి జైస్వాల్ కొట్టిన భారీ సిక్సర్ ను బౌండరీ లైన్ పై ఫిల్ సాల్ట్ అడ్డుకున్నాడు. సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి బంతిని పట్టి గ్రౌండ్ లోకి విసిరేశాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్ గా మారింది. రియాన్ పరాగ్ 30 పరుగులతో ఉండగా యష్ దయాల్ అవుట్ చేయగా, జైస్వాల్ ఇచ్చిన మరో కష్టతరమైన క్యాచ్ ను లివింగ్స్టన్ వదిలేశాడు. జైస్వాల్ ను హాజిల్వుడ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధ్రువ్ జురేల్ ఇచ్చిన సునాయాస్ క్యాచ్ ను విరాట్ కోహ్లీ చేజార్చాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. భారీ షాట్లతో 35 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 173 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అయితే అందించాడు.